అది మరి మ్యాటర్. సంక్రాంతి వచ్చింది అంటే సారీ వస్తుంది అనగానే నెల రోజుల ముందు నుంచి షాపింగ్ చేస్తాం కదా. ఎప్పుడు తిరిగిన షాపింగ్ మాల్సే కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని అనిపించింది. సో వెస్ట్రన్ వేర్ లో కావచ్చు, కిడ్స్ లో కావచ్చు, జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఫ్యామిలీ అందరికీ కూడా సరిపోయే అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ షాపింగ్ మాల్స్ లో. ఎక్కడ ఏంటనేది మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. సో మరి ఇంకెందుకు లేటు చూసేయండి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే కోల్డ్ చేసింది వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు. సీజన్ మారింది కాబట్టి అప్పుడప్పుడు ఎలాంటి తప్పవు. సో నెక్స్ట్ ఇంక సంక్రాంతి వస్తుంది కాబట్టి మంచి మనకి బ్రాండెడ్ బట్టలు కావాలి, ఇంకా క్వాలిటీ బాగుండాలి, లో ప్రైస్ లో మనకి డ్రెస్సెస్ తీసుకోవాలని అనుకుంటాం కదా. సో అలాంటి ప్లేస్ కి అయితే నేను తీసుకొచ్చేసాను. ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా సంక్రాంతి షాపింగ్ వీడియో అని. సో పిల్లలు ఇప్పుడు మీరు అందరూ హాయ్ చెప్పండి మా వాళ్ళందరికీ. మన గాజువాక్ లో ది బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది కదా సీలెస్ట్, అక్కడ ఒక V2 మాల్ అని వాల్యూస్ అండ్ వెరైటీస్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారనమాట. సో అక్కడికైతే వచ్చేసాము. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఈ షాప్ ఓపెన్ చేసిన తర్వాత నేను దగ్గర 3-4 టైమ్స్ అయితే ఇక్కడ షాపింగ్ చేశాను. సో చాలా క్వాలిటీ బాగుంటుంది, ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ క్రిస్మస్ ట్రీ అయితే ఆల్మోస్ట్ చాలా పెద్దది ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆగి ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర ఫొటోస్ తీసుకుని లోపలికి వెళ్తున్నారు. సో ఇంక లోపలికి వెళ్ళగానే తెల్లగా కొంగరెక్కల్లా మెరిసిపోతున్న ఈ డ్రెస్సెస్ చూసి అయితే ఇక్కడే ఉండిపోయాను. ఇంక నాతో పాటు లోపలికి వచ్చిన వాళ్ళు అయితే ఎవరికి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియకుండా విడిగివిడిగా వెళ్ళిపోయి షాపింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మైమరిచిపోయేంత కలర్ఫుల్ డ్రెస్సెస్ ఉన్నాయి. నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ డ్రెస్సులు చూస్తే నేను మాత్రం ఎప్పుడు వచ్చినా ఈ బుల్లి స్వెటర్ దగ్గరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి జస్ట్ ఒక లుక్ వేసి అలా వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకంటే అంత ఇష్టం, అంత బాగా నచ్చాయి. ఇక్కడ ఈ డ్రెస్సెస్ చూసి కాస్ట్ చూసి మర్చిపోయింది నాకు ఫస్ట్ టైం. సెకండ్ టైం చూసినప్పుడు నిజంగా అంత తక్కువకి ఇస్తారా అని అనిపించింది. జస్ట్ 200-250 అంతే కాస్ట్. ఎంత బాగుందో ఇది చూస్తే చాలా బాగా. నేను ఒక్కదాన్ని ఈ స్వెటర్ చూసి అలా ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నారేమో. ఇక్కడ నాతో పాటు వచ్చిన చాలా మంది ఉన్నారు నాలా ఫీల్ అయ్యే వాళ్ళు. చూసారా ఆవిడ మాటల్లో? మళ్ళీ నేనేదో వీడియో కోసం అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటారు. మీరు ఇంకా సంక్రాంతికి షాపింగ్ చేయకపోతే వెంటనే మీ పిల్లల్ని పట్టుకుని మీ హస్బెండ్స్ ని పట్టుకుని మీరు కూడా వచ్చి షాపింగ్ చేసేసుకోవచ్చు. అంటే ఓన్లీ డ్రెస్సెస్ వరకే, సారీస్ అవి అయితే ఇక్కడ అవైలబుల్ గా లేవు. ఇంక నెక్స్ట్ పోతే ఈ 3 పీస్ కుర్తా సెట్ అయితే చాలా బాగా నచ్చింది. కలర్స్ అయితే భలే ఉన్నాయి, నాకు ప్రతి కలర్ నచ్చింది. ఇంకా చున్నీస్ ఇవన్నీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఏ డ్రెస్ చూసినా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది చున్నీ ఒక్కటే. అది హైలైట్ అయింది అంటే ఆటోమేటిక్ గా డ్రెస్ అనేది హైలైట్ అయిపోద్ది. సరదాగా ఈ 3 పీస్ కుర్తా సెట్ ఎంత ఉంటుందో జస్ట్ కామెంట్ చేయండి, జస్ట్ సరదాగా అంతే. ఇక్కడ ఏ డ్రెస్ చూసినా సరే కొనుక్కుని వేసుకోవాలనే తప్ప అబ్బా వద్దులే ఇంకా చాలు ఉంది కదా అనే ఫీల్ అయితే రావట్లేదు. అంత బాగున్నాయి. నేను ఇదివరకు చాలా షార్ట్ వీడియోస్ పెట్టాను అనమాట సీలెస్ట్ మాల్ వి. చాలా మంది కామెంట్ చేశారు అంత కాస్ట్ తక్కువ ఉంటుందా, సీలెస్ట్ మాల్ కదా చాలా పెద్దది, సో అక్కడ మనం కొనలేము అని. నాలాగే అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా ఏం లేదు, కాస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ వైట్ కుర్తీ అయితే నేను ఎన్ని సార్లు చూసానో తీసుకుందామని, కాకపోతే ఆ కలర్ నాకు ఉంది, ఆ సేమ్ ప్యాటర్న్ లో ఉన్నాయని చెప్పేసి అక్కడ వదలలేక వచ్చాను. ఇవన్నీ కాదు, జస్ట్ ట్రైలేసి వచ్చేద్దాం ఒకసారి అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. కానీ అస్సలు ట్రయల్ రూమ్ ఖాళీ లేదు. పండుగ సీజన్ స్టార్ట్ అయింది కదా, అందరూ షాపింగ్ చేయడానికే వస్తున్నారు. ఆ ట్రయల్ రూమ్ దగ్గర నిలబడితే ఆల్మోస్ట్ 1 గంట అలా పడుతుంది, అంత మంది ఉన్నారు. మీకు కావాలంటే ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను ఎంత మంది ఉన్నారు అనేది కూడా. అండ్ 3 పీస్ కుర్తా సెట్ బయట ఎక్కడ చూసినా సరే అంటే 1000 అబౌవ్ అలా ఉంటుంది కదా. సో ఇక్కడైతే 850, 800, 900 అలానే ఉంది. అసలే సంక్రాంతి వస్తుందేమో, ఇంకా చాలా మోడల్స్ అన్ని పెట్టేశారు. బోల్డెన్ డ్రెస్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఒక 20 days బ్యాక్ వచ్చినప్పుడు ఇన్ని లేవు, ఇప్పుడు చాలా మోడల్ పెట్టేశారు. 1 కాదు 2 కాదు, మత్తిపోతుంది నిజంగా. నాకైతే అన్ని జస్ట్ అలా ఒక ట్రైల్ వేసి వచ్చేద్దామన్నంత అనిపించింది. కాకపోతే ఖాళీ లేదని చెప్పాను కదా, జస్ట్ అలాగా ఒకసారి ఎలా ఉంటది ఏంటని చెప్పేసి ఒక డ్రెస్ తీయడం, మిర్రర్ దగ్గరికి వెళ్ళడం, చూసుకోవడం, రావడం, అదే పని నేను చేశాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే సునకానందం అంటారు కదా, అవన్నమాట. ఇంకా స్కార్ఫ్లు, స్టాల్స్ అవన్నీ బోలెడు ఉన్నాయమ్మా. ఒక్కసారి మీరు ఇంకా ఈ వీడియో కనుక చూసి ఇది నిజమేనా అని అనుకుంటే కనుక మీరు పొరబడినట్టే. జస్ట్ సరదాగా ఒక లుక్ వేసి ఎలా ఉందో ఏంటి, కాస్ట్, ప్రైజెస్, క్వాలిటీ ఇవన్నీ చూసుకుని వచ్చేయండి.
ఈ ప్లాజో సెట్ అయితే ఈ బ్లూ కలర్ వైట్ కలర్ కాంబినేషన్ వచ్చి చాలా బాగుంది. జస్ట్ 600 అనమాట. ఇంకా నెక్స్ట్ పోతే మనందరికి చాలా అంటే చాలా ఫేవరెట్, అవేంటో మీరు కూడా చూసేయండి. కుస్మపింది మా అందరికి ఫేవరెట్ అంటే నైట్ ఇలా అడుగుతున్నాడు. ఎంత అప్డేటెడ్ గా ఉన్నాడు. వేలకు వేలు పెట్టి చీరలు కొన్నా సరే అవన్నీ పక్కన పడేసి బీరువాలో ఎక్కడో 200కి 300కి మహా అయితే 500కి కొన్న నైటీలు వేసుకుని ఇంట్లో ఉంటాం కదా. సో అవి అన్నమాట మన ఫేవరెట్ అయినవి. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా ప్రతిదీ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా చిన్నపిల్లలు కూడా ఫ్రాక్స్ అయితే అంటే నైట్ టైం వేయడానికి వాళ్ళకి ఫ్రీగా ఉండడానికి అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా నైట్ వేర్స్, నైట్ డ్రెస్సెస్, లెగ్గిన్స్ అన్ని కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇంక లెగ్గిన్స్ అయితే 200, ఇంకా యాంకిల్ ఫిట్ ఇవన్నీ కూడా జస్ట్ మీరు వచ్చి చూస్తే మీకు ఇంకా ఒక నమ్మకం వస్తుంది అనమాట. నేను చెప్పిన దానికంటే మీరు చూస్తే ఇంకా సాటిస్ఫై అవుతారు, ఆ ప్రైస్ క్వాలిటీ కూడా. ఇంకెంతసేపు చూసినా మన ఆడవాళ్ళ కళ్ళకి అసలు తని తీరదు, చూస్తున్న కొద్ది చూస్తూనే ఉంటామని చెప్పేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి కిడ్స్ వేర్కి వెళ్ళాము. ఇక్కడ కిడ్స్ వేర్ లో అయితే అబ్బా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నాయి. లైక్ బాబు ఉంటే కనుక తీసేద్దామా ఆ ఏజ్ లో అన్నంతగా అనిపించింది అనమాట. సో లాస్ట్ టైం మా బొబ్బర్ బర్త్డే కి ఇక్కడికి వచ్చి తీసాము కొన్ని డ్రెస్సెస్. ఈ వైట్ షర్ట్ అయితే భలే ఉంది, నాకు సరిపోదు కానీ లేకపోతే వేసుకుని చూసేద్దా అనిపించింది. మా బొడ్డోడికి అసలు సరిపోదు, ఇంకా అలాగే అని చెప్పేసి జస్ట్ అలా చూసి పక్కన పెట్టి వచ్చాను. కిడ్స్ కి, జెంట్స్ కి నైట్ వేర్స్, ఇంకా నైట్ డ్రెస్సెస్ వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి. ట్రాక్స్, ఇంకా ఏవేవో వాళ్ళకి కావాల్సిన మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి. పాకెట్ జీన్స్, పెప్పన్ జీన్స్, ఇంకా నాకు తెలియదు ఏమంటారో వాళ్ళకి, ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ షార్ట్స్ చూసి ఒక్కొక్కటి బయట తీసుకుంటే 400, 500 ఉంటే ఇక్కడ జస్ట్ 250, 200 అలాగే ఉన్నాయి. ఇంక ఈ బ్యాగ్స్ అయితే అసలు చెప్పొద్దు, మా సహస్రాన్ని తీసుకెళ్లరు కానీ లేకపోతే అక్కడ ఉన్న బ్యాగులన్నీ కొనిపించి తీసుకొచ్చును అదే అనుకుని జస్ట్ వచ్చేసామన్నమాట. ఇంకా స్వెటర్లు అనమాట, అబ్బా ఇంక ఇవి అస్సలు చెప్పొద్దు ఎంత మెత్తగా ఉన్నాయంటే. ఇంకా అంటే ఈ షాపింగ్ మాల్ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదా అని ఫస్ట్ టైం చాలా ఫీల్ అయ్యాను. ఈ బుడ్డి డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ రెయిన్బో కలర్ డ్రెస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మా సహస్ర, మా కావ్యాంశి చిన్నపిల్లలు అప్పుడు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ నేను షాపింగ్ చేద్దాం, ప్రతిదీ కూడా అంత బాగున్నాయి చిన్నపిల్లలకి. ఇంకా బొడ్డోడికి అయిపోయిన తర్వాత ఇంకా బొడ్డదాన్ని కూడా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడైతే బెస్ట్ అని చెప్తాను. ఫ్రాక్స్ అయితే అబ్బా భలే ఉన్నాయి, పింక్ కలర్, లెమన్ ఎల్లో. ఇక్కడ మా యక్షిత్ గడికి అయితే ఈ స్వెటర్ భలే నచ్చిందంట. స్వెటర్ తెలియదు, బుల్లి కోటో తెలీదు, భలే ఉంది. వాడికి మాత్రం ఆ ముందు పట్టుకున్న స్వెటర్ కళ్ళలో ఉండిపోయింది, చాలా బాగుంది కదా అని చెప్పేసి 1కి 2-3 సార్లు అడిగాడు, బట్ ఆ సైజ్ లేదనమాట. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి చెప్పులు, అబ్బా ఎన్ని చెప్పులు ఉన్నా సరే ఇంకా ఇంకా కావాలనే ఉంటుంది కదా మనకి. సో అవి కూడా బోలెడన్నాయి తక్కువ కాస్ట్ లో. ఇంక ఇంట్లో వేసుకునే ఈ చెప్పులు అయితే భలే ఉన్నాయి. జస్ట్ 200, 250 అలా ఉన్నాయన్నమాట. ఈ వింటర్ కదా, సో గచ్చు చల్లగా ఉండకుండా వేసుకోవడానికి భలే ఉంటాయి, పిల్లలకి కావచ్చు మనకు కావచ్చు. ఇంకా స్కూల్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మంకీ క్యాప్స్, ఇంకా షాల్వర్స్, ఈ స్వెటర్లు ఇంకా చెప్పాల్సిన అవసరం ఎంట్రన్స్ లో పెట్టారేమో. ఎవరు వచ్చినా సరే ముందు ఇక్కడ ఆగి ఇవి చూసిన తర్వాత లోపలికి వెళ్తున్నారు, అంత బాగున్నాయి. ఫస్ట్ లో చెప్పాను కదా కొంగరెక్కల్లా ఉండి భలే తెల్లగా ఉండి మెరిసిపోతున్నాయని, అక్కడికి వచ్చాను అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా చుట్టూ తిరిగి. ఇంక ఇక్కడ ఈ డ్రెస్ ఒకసారి వేసుకుని చూద్దామని చెప్పేసి మిర్రర్ లో పెట్టుకుని చూసాను, చాలా బాగుంది. ఇంక ఇక్కడ వైన్ కలర్ అయితే అస్సలు చెప్పొద్దురా బాబోయ్, కాస్ట్ తగ్గట్టుగా కూడా ప్రైస్ అలాగే ఉంది, చాలా నచ్చింది నాకు. ఇంకా జీన్స్ టాప్స్, వెస్టర్న్ వేరు ఇలా 1 కాదు 2 కాదు అసలు చెప్పడానికి నాకు థ్రోట్ పెయిన్ వస్తుంది. అన్ని మోడల్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. వాల్యూస్ అండ్ వెరైటీస్ చూసారా పేర్లోనే ఉంది. సో అన్ని రకాలు ఉన్నాయి. మీరు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కన్ఫర్మ్ అవ్వకపోతే ఇన్ని ఉన్నాయా అని అనుకుంటే కనుక మీరు పొరబడినట్టే. సో ఖచ్చితంగా వెంటనే వచ్చేయండి. ఇంకా చాలరా బాబు చూడలేను నేను ఈ కళ్ళతో ఇన్ని మోడల్స్ అని కళ్ళు మొత్తుకున్నా సరే ఇంకా ఇంకా మోడల్స్ కనిపిస్తూనే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అబ్బా నిజంగా ఈ పింక్ స్వెటర్ అయితే భలే ఉంది, నిజంగా పట్టుకుని తెగ నలిపేశాము, ఎందుకంటే అంత మెత్తగా ఉందన్నమాట. అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు, క్లాత్ అయితే అంత బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొత్త కొత్త క్రీమ్లు, షాంపూస్. నాకైతే కొన్ని బ్రాండ్స్ తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని ఉంటాయా ఇంకా ఉన్నాయా అని అనిపించింది అనమాట. ఫస్ట్ టైము బోలెడ్ అన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇంకా ఇంకా చూడాలని ఎన్ని చూసినా అనిపిస్తుంది కాబట్టి కామ్ గా తీసుకున్న వాటికి బిల్ వేసుకుని బయటకు వచ్చాము. ఇంకా ఇక్కడ ఒక ఆఫర్ బోర్డు పెట్టారనమాట. ఏ రోజు ఏ ఆఫర్స్ ఎన్ని ఉంటాయి అనేది ఇక్కడ ఒక బోర్డు పెట్టేస్తారు. సో దాన్ని చూసి మనం ఫాలో అయిపోవచ్చు. చూసారు కదా ఇక్కడ బోర్డు ఉంది ఈ రోజుది. ఇంకా నెక్స్ట్ పోతే మనం క్రిస్మస్ పెట్టిన ట్రీ అనుకుంటాను. ఇంకా ఇక్కడ అలాగే ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుని గిఫ్ట్లన్నీ పట్టుకుని వెళ్తున్నారు. అవి నిజంగా గిఫ్ట్ లా కాదని చెప్పేసి జస్ట్ నేను ఒక ట్రైల్ వేసాను అనమాట. జస్ట్ ఖాళీ బాక్సెస్ ని ప్యాక్ చేసి అలా పెట్టారనమాట. క్రిస్మస్ ట్రీ దగ్గర ఉంటాయి కదా గిఫ్ట్స్, అలాగా చాలా బాగా నచ్చింది ఐడియా నాకు. ఇంక నెక్స్ట్ పోతే ఈ ఎస్కలేటర్లు ఎక్కడ కనిపించినా ఎక్కి దిగడం భలే సరదాగా ఉంటుంది. చిన్నపిల్లలు అయిపోతాం ఒకసారిగా ఆ ఎస్కలేటర్స్ చూస్తే. నేను కూడా అంతే, ఎన్నిసార్లు ఎక్కి దిగానో నాకే తెలీదు. 2-3 సార్లు అక్కడికక్కడికే తిరిగాను. స్టార్టింగ్ లో అందరం కలిసి వచ్చాం గానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డ్రెస్సెస్ ఆ కలెక్షన్ చూసి అందరూ ఎవరికి వాళ్ళు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళందరం కలిసి ఇప్పుడు కిందకి వచ్చేస్తున్నాం అనమాట. ఫైనల్ గా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ తప్పిపోయిన వాళ్ళందరూ అమ్మయ్య షాపింగ్ అయిపోయిందా, మీరెంత అయిందంటే ఇదంత అయిందని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ రిలాక్స్ జోన్ అని ఒకటి పెట్టారు. ఇక్కడ దానికి పిలిచారనమాట. మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పి ఆవిడ ఏదో చెప్తుంది. నేను కూడా చూసాను. జస్ట్ అంటే కాస్ట్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను, చూసేయండి. ఆఫర్స్, టైమింగ్స్ అండ్ మనీ కూడా. ఏది ఏమైనా సరే అబ్బా ఫ్యాక్ట్ మాట్లాడుకుందాము. ఈ షాపింగ్ అంతా తిరిగిన తర్వాత రిలాక్స్ అవడానికి అనుకుంటాను. ఇక్కడ రిలాక్స్ జోన్ పెట్టారు. భలే ఉంది కదా ఐడియా. అక్కడ ఉన్న మేడం మాటలకి అయితే నిజంగా ట్రైల్ వేసేద్దామా అని అనిపించింది. అక్కడ రిలాక్స్ జోన్ లో రిలాక్స్ అవుతున్న అంకుల్ కూడా చాలా బాగుందమ్మా అంట. సో మేము అప్పటికే టైం అయిపోతుంది, ఇంకా చాలా షాప్స్ తిరగాలి, ఇంకా షాపింగ్ అవ్వలేదని చెప్పేసి వచ్చేసాము ఆవిడతో మాట్లాడి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ష్యూర్ గా ట్రై చేస్తాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈలోగా మీరు ఎవరైనా వెళ్లితే గనక ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ చేయండి చూసి. షాపింగ్ మాల్ లో తప్పిపోయిన మా పరమానంద శిష్యులు అందరం కలిసి జాగ్రత్తగా బయటకు వచ్చేసాము. యాక్చువల్లీ చెప్పాలంటే మేము వెళ్ళింది ఎగ్జిట్ లో వెళ్ళి ఎంట్రన్స్ లో వస్తున్నాం అనమాట. అంతా రివర్సే కదా. మేము ఎగ్జిట్ లో ఎందుకు వెళ్ళామంటే పట్టుకెళ్ళిన స్కూటీని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి అలా లిఫ్ట్ లో వచ్చేసాం అనమాట. మన గాజువాక్ లో షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి కానీ పార్కింగ్ చేయడానికి ప్లేసెస్ అయితే అసలు లేవు. కానీ ఈ సీలెస్ట్ మాల్ లో అయితే మాత్రం 2 ఫ్లోర్స్ లో ఏకంగా పార్కింగ్ ఏరియానే ఉంది. ఇంకా షాపింగ్ మాల్ వచ్చేసి 4 ఫ్లోర్స్ అన్నమాట. చాలా బాగుంది, ఖాళీ లేదు, అలా వస్తూనే ఉన్నారు. అప్పటి వరకు షాపింగ్ మాల్ లో ఉన్నంతసేపు ఏం అనిపించలేదు కానీ నిజంగా బయటకు వచ్చిన తర్వాత ఎందుకో ఆ ఏసీ డిఫరెన్స్ ఏమో నాకు తెలియదు కానీ కళ్ళు అయితే ఒకసారిగా మండిపోయి, అంటే అన్ని కలెక్షన్స్ చూసి చూసి నా కళ్ళకి ఏడుపు వచ్చింది అనుకుంటాను. జస్ట్ కిడ్డింగ్ అంతే. అలా సీలెస్ లో షాపింగ్ చేసిన తర్వాత ఇంక నెక్స్ట్ అన్లిమిటెడ్ అని కొత్తగా పెట్టారనమాట. ఇది కూడా సో ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంటది ఏంటని చెప్పేసి నేను మా గ్యాంగ్ అయితే వచ్చాము. కలెక్షన్ అయితే సూపర్ ఉంది, నిజంగా చాలా బాగుంది. ఇక్కడైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకదానికి మించి ఒకటి ఉందన్నమాట. సీలెస్ట్ అంటే సీలెస్ట్ కంటే బాబ్ లాగా ఉంది, ఇక్కడంటే ఇక్కడ సీలెస్ట్ లా బాబ్ లా ఉంది. అర్థం కాలేదు కదా, వచ్చి చూసేయండి. ఇక్కడ ట్విన్నింగ్ డ్రెస్ ఎలా ఉంటదా ఏంటని చెప్పేసి నేను మా సహస్ర ట్రై చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. చాలా బాగుంది అండ్ లో ప్రైస్ లో క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సో ఖచ్చితంగా ట్విన్నింగ్ అయితే ట్రై చేయాలనిపించింది అనమాట. సో ఇంకా ఏమైనా కలర్స్ ఉన్నాయా అని చెప్పేసి వెతికాను కానీ ఏమీ దొరకలేదు. ట్విన్నింగ్ లో అయితే ఈ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ లోనే ఉంది. ఇంకొంచెం ముందుకు రాగా ఇంకా ఇంకా కనిపిస్తున్నారా బాబు, అసలు కళ్ళకి రెస్ట్ లేదు, చూసి కొద్ది చూడాలని అనిపిస్తుంది. అంత బాగుంది కలెక్షన్ అయితే అండ్ ప్రైస్ కూడా అలాగే ఉందనుకోండి. అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ లో అయితే ఏదైనా క్రాఫ్ట్ టాప్ వచ్చేసి 500 బిలో అండ్ లాంగ్ టాప్స్ ఏమైనా డ్రెస్సెస్ అవన్నీ ఉంటే 1000 బిలో ఉన్నాయన్నమాట. సో కలెక్షన్ అయితే ఇక్కడ నేను చూసిన డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు thumbnail లో చూసే ఉంటారు. అండ్ ఇక్కడ మిడ్డీ ఒకటి అండ్ లాంగ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్విన్నింగ్ చేయాలని అనిపించింది అనమాట. సో మీరు మీ మదర్ అండ్ డాటర్ ట్విన్నింగ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి కలెక్షన్ అయితే చూడండి, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి ఎప్పుడు చేసిన షాపింగ్ మాల్సే కాకుండా కొంచెం కొత్తగా పెట్టారనమాట. ఈ V2 కావచ్చు, అన్లిమిటెడ్ కావచ్చు, ఈ షాప్స్ కి వచ్చి ట్రై చేయండి. కలెక్షన్ చాలా బాగుంది, కొత్తగా పెట్టారు కాబట్టి. సో ఇక్కడ కూడా చెప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే ఎందుకు కాస్ట్ అయితే ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అవి కూడా జస్ట్ ఒక లుక్ వేసాము. ఈ వింటర్ వచ్చిందంటే చాలు ఎక్కలేని స్వెటర్లు దుప్పట్లు అన్ని బయటికి తీసేస్తాం కదా. సో ఎలాంటి మంచి చీర కట్టుకున్నా సరే కనిపించదు. స్వెటర్ వేసుకుంటాం చలికి, అంటే బయటికి ఏమన్నా ప్లేసెస్ అవి చూడడానికి అది వెళ్ళినప్పుడు. సో అలాంటప్పుడు మన డ్రెస్సెస్ బయటికి కనిపించవు కదా. సో అలాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. శారీ మీద ఎలా వేసుకోవచ్చు అనమాట. అది ఎలా వేసుకుంటారు కూడా నాకు తెలియదు, ఫస్ట్ టైం చూసాను. అండ్ ఇక్కడ మా అక్క అయితే నాకు వేసి చూపించారనమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ ఐడియా అండ్ ఈ మోడల్ కూడా. చూడడానికి చాలా క్లాసీగా ఉందన్నమాట. అంటే శారీ కావచ్చు, డ్రెస్ కావచ్చు, ఇలా వేసుకోవచ్చు. బాగుంది కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే అన్నమాట.
నచ్చింది. కానీ ఇంక ఇప్పుడు శారీస్ కట్టుకుని ఏం ట్రావెల్ చేస్తాం, ప్లేసెస్ కది విజిట్ చేయాలి అంటే శారీతో అసలు క్యారీ చేయలేము. బట్ పెద్దవాళ్ళకి మన మమ్మీ అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట, చలి వేయకుండా. అది ఎందుకులే ఎన్ని చూసినా సరే అక్కడ పెట్టేసి వచ్చేయడమే కానీ కొనేది ఏం లేదు. ఎందుకంటే దాని వల్ల యూజ్ లేదు మనకి. ఇంకా ఎక్కువసేపు ఒంటి మీద ఉంచుకోకుండా పక్కన పెట్టేసి వచ్చేసాను పక్కకి. ఇక్కడ ఈ బ్లాక్ డ్రెస్ లో ఏముందో ఏంటో తెలియదు, కానీ ఎలా ఉంటదో ఏంటో అని చెప్పి జస్ట్ ఎలా పెట్టుకుని చూసి ప్రైస్ చూసాను. బాబోయ్ భయం వేసింది నిజంగా. 2,800 ఎంతో ఉందన్నమాట. ఆ బ్లాక్ డ్రెస్ లో ఏముందిరా బాబు అని అనిపించింది. కంపెనీస్ బంగారంతో కన్నా చేశారా అని అనిపించింది. కాకపోతే అవన్నీ నార్మల్ వే, ఎందుకు అంత కాస్ట్ ఉందో తెలియదు. కొన్ని డ్రెస్సెస్ చూస్తే ఆటోమేటిక్ గా ఎందుకు పెట్టారా బాబు ఎంత కాస్ట్ అనిపిస్తుంది. కానీ కొన్ని డ్రెస్సెస్ కి మాత్రం ఇంతేనా అని షేక్ అయిపోతాము. సో ఇక్కడ ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ట్రయల్ రూమ్ ఎక్కడ కూడా ఖాళీ లేవు, ఏ షాపింగ్ మాల్ లో చూసినా. సో జస్ట్ అలా మిర్రర్ ముందు పెట్టుకుని చూసి చాలా బాగుందని అనిపించింది. ఇంకా చేసిన షాపింగ్ చాలా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే చాలా టైం అయిపోయింది, చాలా తిరిగేసాము అప్పటికే. సో ఇది మా షాపింగ్ డే అన్నమాట. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే వెళ్ళి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకుండా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఈ సంక్రాంతికి మీరు ఎక్కడ షాపింగ్ చేశారు ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ లో కామెంట్ చేయండి. కొత్తగా మీరు షాపింగ్ చేయాలి వెస్ట్రన్ వేర్ లో అని అనుకుంటే అన్లిమిటెడ్ అండ్ V2 మాల్ కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కావచ్చు, ప్రైజెస్ కావచ్చు, అన్ని కూడా. అబ్బా నేను ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే చాలా థ్రోట్ పెయిన్ వస్తుంది, కోల్డ్ ఉంది కాబట్టి. కాకపోతే ఈ వీడియో పండుగ ముందు పోస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సంక్రాంతికి షాపింగ్ చేసే వాళ్ళు ఎవరైనా మిస్ అయిపోతూ ఉంటారు కదా. ఎంత మంచి ఆఫర్స్ కావచ్చు, ఇంకా కలెక్షన్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ప్రైజెస్ కావచ్చు. ఇంకా ఉంటా మరి, బాయ్.